టీజీపీఎస్సీలో ఏకంగా 6 ఉద్యోగాలు సంపాదించాడు ఆ వ్యక్తి. ఇంతకీ ఆ ఉద్యోగాలు సంపాదించడంలో అంత సులువుగా ఎలా సంపాదించాడు అనుకుంటున్నారా? అదే కష్టానికి తగ్గ ఫలితం అనంటే. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని అనడానికి ఇదే ఒక ఉదాహరణ. అయితే తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలు మార్చి 11కి వచ్చాయి. అది అందరికీ తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ లిస్టులో సంగారెడ్డికి చెందిన బీర్దార్ మనోహర్ రావు బీసీడీ గ్రూప్కు చెందిన ఈయన 439.344 మార్కులతోటి 3rd ర్యాంక్ సాధించాడు. ఈయన గతంలో నిర్వహించిన గ్రూప్ 2లో కూడా 3వ ర్యాంకు. తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని ఉజ్జంపాడుకు చెందిన ఈ మనోహర్ రావు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాడు. ఉద్యోగం అంటే తెలియని ఆ ఊర్లో పుట్టిన ఆయన తెలంగాణ ఉద్యమంతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి అవగాహన పెంచుకున్నాడు. కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం కొట్టడం అసాధ్యమేమీ కాదనే నమ్మకంతో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఏకంగా 6 ఉద్యోగాలు సాధించాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఈ మనోహర్ రావు, ఆయన తండ్రి పండర్నాథ్ కీర్తనకారుడు, తల్లి కమలమ్మ ఆమె గృహిణి. మనోహర్ రావు పీజీ ఎకనామిక్స్ బీఈడీ కూడా కంప్లీట్ చేశాడు. ఆయనకు భార్య మనీషా, కూతురు మనస్విని, ఒక కుమారుడు కూడా ఉన్నారు. మనోహర్ రావు 2017లో టీజీటీలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం, పీజీటీలో 3rd ప్లేస్ని సాధించాడు. ప్రస్తుతం మెదక్ జిల్లా కోల్చారం మండలం అంసాన్పల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే 2020లో గ్రూప్ 2 పరీక్ష రాశాడు. అందులో రాష్ట్ర స్థాయిలో 3rd ప్లేస్ సాధించి 2020లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో డిప్యూటీ తహసీల్దార్గా చేరాడు. అయితే అనారోగ్యం కారణంగా 6 నెలల్లోనే రిపట్రేషన్ ద్వారా తిరిగి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేశాడు. ఇక తాజాగా గ్రూప్ 2 ఫలితాల్లో మరోసారి రాష్ట్ర స్థాయిలో 3rd ప్లేస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. జూనియర్ లెక్చరర్ పరీక్షలోనూ రాష్ట్ర స్థాయిలో 4th ర్యాంక్ సాధించి ఆ ఉద్యోగానికి అర్హత సాధించాడు. అయితే ఈ టైంలో మార్చి 12 హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియామక పత్రం కూడా అందుకున్నాడు. త్వరలోనే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్గా చేరనున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఆయన సాధించినటువంటి విజయ పరంపర.